Yes, ma'am, you are audible. Thank you. Okay, good morning to all. A very pleasant morning. So yesterday you people have asked me about the 5 important points which I have discussed to manage yourself. So first I am sharing that. Please take a screenshot. Then we will continue the class. Okay, na? Students, yesterday మీరు ఆ 5 tips ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటానని అడిగారు. సో ఐఎమ్ షేరింగ్ దట్. ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్. These are the 5 tips to manage yourself. Okay. Yes, take a screenshot of this so that we can continue the class. Okay, students. Yes, okay. So yes, for last 3 days we have learned about self-management, right? So from today we are going to start a new topic, that is presentation skills. Okay. So students, what do you know about presentation and presentation skills? Anyone? I want from you people. Okay. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ ద స్టోరీ. ఓకే. ప్రెజెంటేషన్ అంటే సర్ప్రైజెస్, ఇట్స్ నాట్ సర్ప్రైజెస్. ప్రెజెంటేషన్ అంటే గిఫ్ట్స్ పరంగా ప్రెజెంటేషన్ కాదు, రైట్? ఓకేనా? ఎనీవే, ఓకే, ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ ఆఫ్ సురేష్. ఓకే, ఇట్స్ అ స్టోరీ ఆఫ్ సురేష్. సురేష్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు మీలాగే. హీ స్టడింగ్ జూనియర్ ఇంటర్. సో దానికి ఏంటంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఐఐటీస్ లోని వెళ్ళి అతను తన వ్యూస్, ఓకే, తను క్లౌడ్ కంప్యూటింగ్ మీద వర్క్ చేసినప్పుడు తనకి ఐఐటీస్ లోకి వెళ్ళి తన క్లౌడ్ కంప్యూటింగ్ మీద తను చేసిన వర్క్ ప్రెజెంట్ చేయమని ఒక మేడం స్క్రీన్ షాట్ ఇంకోసారి పెట్టండి. ఓకే, హేమలత, ఐ విల్ షేర్ ద స్క్రీన్ once again, but please listen to the story first. Okay. ఓకే. సో సురేష్ కి ఏంటంటే ఒక టాస్క్ వచ్చింది. ఐఐటీస్ లోకి వెళ్ళి తన క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ప్రెజెంట్ చేయాలి. సో ఐఐటి మద్రాస్ వాళ్ళని పిలిచారు. సురేష్ ని పిలిచి దే ఆస్క్డ్ హిమ్ టు ప్రెజెంట్ ద పేపర్. సో హీ వాస్ థింకింగ్ హీ డోంట్ నో అబౌట్ ప్రెజెంటేషన్. హీ నెవర్ గివ్ ఎనీ ప్రెజెంటేషన్, రైట్? సో అప్పుడు తనకి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది తను ఫేస్ చేశాడు. అక్కడికి వెళ్ళినాక హీ హ్యాస్ నాలెడ్జ్, హీస్ కేపబుల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్సో. బట్ ఆ క్రౌడ్, ఆ జనాల్ని చూసి, ఓకే, అండ్ ఆ సెటప్ అంతా చూసి హీ అఫ్రైడ్ అండ్ హీ కేమ్ బ్యాక్. ఓకే, ఏమి చెప్పకుండా తన క్లౌడ్ కంప్యూటింగ్ గురించి అలా రిటర్న్ అయిపోయారు. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు, రైట్? సో ఆ సినారియోని గుర్తుంచుకుంటూ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ టాపిక్ ఇన్ యువర్ కరిక్యులం. ఓకే, సో ప్రెజెంటేషన్ అందుకే మనం ఇంట్రడ్యూస్ చేసాము అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకేనా? సో చాలా మంది ప్రెజెంటేషన్ డెఫినేషన్ కూడా ఇచ్చారు మనకి. ఓకే, ప్రసాద్, you told that how to present our seminars and how to use our skills to present that. Very good. And yes, so okay, so it's right, but you are missing some more points. Okay na? Presentation ante manam paper presentation gaani ppt presentation ane kaadu, it is apart more than that. Okay, అవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ప్రెజెంటేషన్ అంటే ఓన్లీ పేపర్ ప్రెజెంటేషన్, పిపిటి కాకుండా మనం ఏదైతే మాట్లాడతాము, ఓకే, వాట్ వి టాక్ విత్ ఇన్ అ గ్రూప్, ఒక గ్రూప్ లో ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని కూడా ప్రెజెంటేషన్ అంటారు. ఓకేనా? సో లెట్స్ టేక్ ద స్క్రీన్. ఐ విల్ షేర్ ద స్క్రీన్ షాట్. I will share the screen. See once, take a screenshot. Okay na? And we will start. Yes, okay. Those who have not taken the screenshot of this 5 tips to manage yourself, for them.
సెల్ఫ్ మేనేజ్మెంట్ అనే టాపిక్ మంది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఏంటంటే 5 టిప్స్ నేను మీకు చెప్పాను, మీకు యూజ్ అయ్యేవి మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవడానికి. సో ఇవి ఈ 5 టిప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ యూ హ్యావ్ టు టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఓకే, యాజ్ యూ పీపుల్ ఆస్క్డ్, ఐ హ్యావ్ kept here. Okay na, let's start. Okay, today we are going to learn about what is presentation skills. Okay, see, making a presentation is a way of communicating your thoughts and ideas to an audience. So presentation skills ante meeku unna misconception ఏదైతే ఉందో, అంటే ఓన్లీ పేపర్స్ ప్రెజెంట్ చేయడం, లేదంటే ఏదైనా పీపీటీ ప్రెజెంట్ చేయడం, అది పక్కన పెడితే ప్రెజెంటేషన్ ఏంటంటే వే ఆఫ్ కమ్యూనికేటింగ్ యువర్ థాట్స్. మీ థాట్స్ ని ఎలాగైనా మీరు కమ్యూనికేట్ చేస్తే టు ద ఆడియన్స్ ఓవర్ దేర్, యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ విచ్ యూ హ్యావ్ కమ్యూనికేటెడ్, దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రెజెంటేషన్. ఓకే, ఒక ప్రెజెంటేషన్ అంటే అది. ఆ ప్రెజెంటేషన్ ఎంత పర్ఫెక్ట్ గా చేసి ఎంత మందిని మనం అట్రాక్ట్ చేస్తామో దాన్ని ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటారు. ఓకేనా? సి సురేష్, Suresh has a present. Suresh has to present his paper on global warming. He worked hard on it and he is almost ready. But he feels very nervous because he has never presented a paper anywhere till now. Okay. సో ఇప్పటి వరకు ఎక్కడ సురేష్ ఏమో గ్లోబల్ ఏది ప్రెజెంట్ చేయలేదు కాబట్టి హౌ హీ ఫీల్, దాని గురించి వచ్చారు. సో కమింగ్ టు దిస్ టాపిక్. ఓకే, as everyone has fear, right? మీకు ఫస్ట్ టైం ఒక క్రౌడ్ ముందు నిల్చోపెట్టి వి ఆస్క్ యూ టు టాక్, యూ పీపుల్ గెట్ అఫ్రైడ్. ఎంత మందికి ఆ ఫీలింగ్ ఉంది? ఓకే, ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ షుడ్ ఫైట్ అగెయిన్స్ట్ ఇట్. ఓకే, అది ఎలా చేస్తాం? మన ప్రెజెంటేషన్ మనం చేయాలి అంటే మనం ఎప్పుడు ఫ్రీగా ఆలోచించుకొని ఈజీగా ఏ టాపిక్ అయినా మనం ఎప్పుడు ప్రెజెంట్ చేయగలము, మనలో ఉన్న ఫియర్ అనేది పోయేటప్పుడే, రైట్? సో అది ఎలా పోతుంది, రైట్? ఆ టాపిక్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. యూ పీపుల్ హ్యావ్ దట్ ఫోబియా? మీకు ఆ ఫోబియా ఉందా? ఇఫ్ యూ హ్యావ్, ప్లీజ్ షో ఇన్ ద చాట్ బాక్స్ దట్ ఎస్ మ్యామ్. ఓకే, ఓకే, జీజేసి అమలాపురం పీపుల్ సెడ్ అర్థం కాలేదు మ్యామ్. వాట్ డిడ్ యూ డోంట్ గెట్ ఫ్రమ్ దిస్ క్లాస్ నౌ? ఏం అర్థం కాలేదు? Okay, so students, we are talking about presentation skill. I'm understanding, ma'am. Okay, very good. Okay, no need of that. So ఏంటంటే ప్రెజెంటేషన్ అంటే నాట్ ఓన్లీ పేపర్ ప్రెజెంటేషన్ ఆర్ పీపీటీ ప్రెజెంటేషన్. ఓకే, ప్రెజెంటేషన్ అంటే ఏంటంటే మన థాట్స్ ని కమ్యూనికేట్ చేయడాన్ని ప్రెజెంటేషన్ అంటారు. మన థాట్స్ అండ్ మన ఐడియాస్, అంటే మీ దగ్గర ఒక ఆలోచన ఉంది. ఓకే, మళ్ళీ మీ దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి మీరు స్టూడెంట్స్ తోని లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ తోని, ఇంకా ఎవరితోనైనా, ఈవెన్ యూఆర్ ప్రెజెంటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, ఫ్రెండ్స్ తోనైనా మీ ఐడియాస్ థాట్స్ ని మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ బ్రెయిన్ లో ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు షేర్, దట్ ఈస్ నోన్ ఎస్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఓకే, మీరు ఎంత పర్ఫెక్ట్ గా మీరు అనుకుంది షేర్ చేయగలుగుతున్నారో దాన్ని ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటారు. కానీ ఏంటంటే చాలా మంది ఫస్ట్ థింగ్ ఏంటంటే నర్వస్ గా ఫీల్ అవుతారు. ఈవెన్ మీ క్లాస్ లో మీకు సడన్ గా మీ మ్యామ్ మిమ్మల్ని లేపేసి, ఓకే, మిమ్మల్ని స్టాండ్ అవ్వమని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీ థాట్స్ మీరు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేరు డ్యూ టు ఫియర్. ఓకే, వాట్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్ రాంగ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది సడన్ గా వచ్చడం వల్ల యూ కాంట్ ఎక్స్ప్రెస్, రైట్? సో ఈ ఫీలింగ్ వల్ల ఏంటంటే చాలా మంది నాలెడ్జ్ ఉంటుంది బట్ దే కెనాట్ ప్రెజెంట్. సో ఆ కాన్సెప్ట్ ని మేము క్యాచ్ చేసి ఈ క్లాస్ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. సో మీకు బెటర్ ప్రెజెంటేషన్ మీరు ఎలా ఇవ్వగలరు అనేది ఈ రోజు నేర్చుకుందాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ టిల్ నౌ? ఇప్పటి వరకు అర్థమైంది కదా? ఓకే, ఎస్ మ్యామ్ అంటున్నారు. ఓకే, షూర్, థ్యాంక్ యూ ఫర్ దట్.
సో ఏంటంటే ఇప్పుడు మనము ప్రెజెంటేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రైట్? మీ అందరికి ప్రెజెంటేషన్ అంటే తెలిసింది కదా. ప్రెజెంటేషన్ అంటే మన ఐడియాస్ అండ్ థాట్స్ ని కమ్యూనికేట్ చేసేదాన్ని ప్రెజెంట్ అంటాం. వాట్ వి ఆర్ ప్రెజెంటింగ్ ఈజ్ అవర్ థాట్స్ అండ్ ఐడియాస్ ఇన్ ద వే ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ రూపంలో, కమ్యూనికేట్ చేస్తున్న రూపంలో మనం ఏంటంటే మన ఐడియాస్ ని, థాట్ ని పెడితే ఎవరి దగ్గరైనా, దట్ ఈస్ ప్రెజెంటేషన్. ఆ పెట్టే విధానం ఏదైతే ఉందో, ఓకే, ద టాలెంట్, హౌ యూ షోకేస్ యువర్ థాట్స్, మీ దగ్గర ఉన్న టాలెంట్ అండ్ మీ దగ్గర ఉన్న క్రియేటివిటీ, మీ దగ్గర ఉన్న ఇమాజినేషన్ ఏదైతే ఉందో అన్నిటిని కలిపి మీరు ఎంత బాగా డెలివర్ చేయగలరు, ఓకే, మీ ప్రెజెంటేషన్ ని, దాన్ని స్కిల్స్ అంటారు. సో ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే హౌ యూర్ డెలివరింగ్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ ఇన్ అ ప్లెజెంట్ వే, దట్ ఈస్ నోన్ as presentation skills. So today we are going to learn what is this presentation skills and how it will be benefited if you learn this topic, and how to present. Okay, main thing enti మనం ఎలా present చేయాలి important కాబట్టి we are going to learn that. Okay. Okay, delivering a presentation can cause even the most confident among us to break a sweat. Okay, చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అయినా సరే ఎప్పుడైనా మనం సడన్ గా ప్రెజెంట్ చేయాలి ఇన్ ద సెన్స్ వి ఫీల్ వెరీ నర్వస్, రైట్? మనకి ఎక్కడో ఒక దగ్గర చిన్న ఏమంటారు టెన్షన్, స్ట్రెస్ ఆర్ ఫియర్ అనేది ఉంటది కదా. సో అది ఉంటది. సో దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి? ఓకే, ఫస్ట్ థింగ్ వీ షుడ్ లెర్న్ దట్ మనకున్న ఫియర్ ఎలా ఓవర్కమ్ చేయాలి. దాని తర్వాత వాట్ ఈస్ ప్రెజెంటేషన్ అండ్ హౌ we can present. Okay, we will learn. Whether you are delivering a formal presentation or leading a group discussion, communicating your message with confidence, communicate the message you are having with confidence and conviction. Okay, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు కాన్ఫిడెంట్ గా అండ్ ఇఫ్ యూ షుడ్ హ్యావ్ అ కంటెంట్. మీ దగ్గర కంటెంట్ ఉంటే కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ యూ షుడ్ సీ దట్ కనెక్ట్ విత్ యువర్ ఆడియన్స్. ఓకే, ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అండ్ ఇన్స్పైర్ దెమ్ బై బిల్డింగ్ అ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. సో ఓకే, సో మీ ఫియర్ ని పోగొట్టుకోవాలంటే ఏం ఉండాలి? యూ షుడ్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, ఏ సబ్జెక్ట్ లేకుండా మీరు ఏమి డెలివర్ చేయలేరు, రైట్? ఈవెన్ నాకు ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి తెలియకుండా నేను మీకు క్లాస్ చెప్పలేను. సో ఫస్ట్ థింగ్ ఐ షుడ్ హ్యావ్ అ సబ్జెక్ట్. లైక్ దట్ యూ షుడ్ హ్యావ్ అ సబ్జెక్ట్ ఫస్ట్. ఓకే, ఒక సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారు, ఇట్ మే బి యువర్ ఫ్రెండ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇట్ మే బి ఇన్ ద సెమినార్ ఆర్ ఎనీవేర్, ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వాలి. ఓకే, యువర్ ఆడియన్స్ ఆర్ ద గాడ్ ఫర్ యూ. ఓకే, మీ ఆడియన్స్ వినడానికి మీకోసం టైం కేటాయిస్తున్నారు కాబట్టి దే ఆర్ గివింగ్ దేర్ వాల్యుబుల్ టైం. సో కనెక్ట్ విత్ దెమ్. ఓకే, ఫస్ట్ యూ షుడ్ సీ దట్ దే ఆర్ లిజనింగ్ ఆర్ నాట్. వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది అనేది చూసి కనెక్ట్ అవ్వాలి. తర్వాత ఏంటంటే ఇన్స్పైర్ దెమ్ బై బిల్డింగ్ అ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. మీరేంటంటే వాళ్ళు మీ మాటలు వినేటట్టు చెయ్యాలి. ఓకే, బై బిల్డింగ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. ట్రస్ట్ అంటే నమ్మకం. ఓకే, క్రెడిబిలిటీ అంటే ఎబిలిటీ. ఓకే, సో మీరు చెప్పగలరు అని వాళ్ళకి అనిపించాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలోని మీ పైన కనెక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, లెట్స్ సీ ద చాట్. ఓకే ఓకే, జీజేసి ఏఎంపి. ఓకే, ఎస్ మ్యామ్, మా దగ్గర కాన్సెప్ట్ ఉన్న what is that? చెప్పడానికి నర్వస్ ఫీలింగ్ అవుతున్నాం మ్యామ్. ఓకే, ఎస్, ఓకే, డీప్ గా ఇంకోసారి చెప్పండి. రైట్, సో ఓకే, సో ఎవరికైనా కాన్సెప్ట్ ఉంటది, సబ్జెక్ట్ ఉంటది అందరికి. సో ఫస్ట్ మన దగ్గర ఒకవేళ సబ్జెక్ట్ ఉంది అండ్ వీ హ్యావ్ టు షేర్ దట్ ఐడియాస్ అండ్ థాట్స్, దెన్ వాట్ టు డూ? ఓకే, ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ బీ కాన్ఫిడెంట్. ఓకే, కాన్ఫిడెంట్ గా ఉంటూ మీరు ఏం చేయాలంటే మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ ఆడియన్స్ అంటే ఎవరు? వినేవాళ్ళు. ఓకే, సో వాళ్ళ దగ్గర ఏం చేస్తామంటే ఒక కనెక్షన్ అనేది ఏర్పాటు చేసుకోండి ఫస్ట్ థింగ్. ఓకే, వెన్ యూ మేడ్ అ కనెక్షన్ విత్ దట్ పీపుల్ యూ కెన్ డెలివర్ ఈజీలీ. మీరు కూడా ఏంటంటే వాళ్ళని మీ ఫ్రెండ్స్ లా ట్రీట్ చేసి మీరు చెప్పాలనుకుంది ఈజీగా చెప్పడానికి అవుతుంది. సో మేక్ అ కనెక్షన్. ఓకే, దెన్ ట్రస్ట్ దెమ్. దెన్ గివ్ వాళ్ళకి ఒక నమ్మకం ఇవ్వండి, ఒక ట్రస్ట్ అనేది ఇవ్వండి మీరు చెప్పగలరు అని. ఓకే,
అవన్నీ ఎలా అవుతాయి? ఇవన్నీ ఎలాగా మనము స్టేజ్ మీదకి ఎక్కి మేము మా ఆడియన్స్‌ని ఎలా కనెక్ట్ అవ్వగలము? అండ్ హౌ కెన్ వి బిల్డ్ అ ట్రస్ట్ అలాగా మీకు డౌట్ వస్తది. రైట్? మా నర్వస్ ఫీలింగే మమ్మల్నేమో సగం తినేస్తుంది. హౌ కెన్ వి డూ దట్? సో దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మెంటాలిటీ. ఓకే. మీరు డెలివర్ చేసే మాటల్లోనే అవన్నీ ఉండాలి. ఓకేనా? సో మీరు ఏదైతే చెప్తున్నారో ఆ చెప్పే దాంట్లోనే ఫస్ట్ గ్రీట్ దెమ్. అందుకే అందరికి గుడ్ మార్నింగ్ టు ఆల్ అంటాం. సో అందరూ ఒకసారి మీ వైపు చూస్తారు. రైట్? గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆర్ ఎల్స్ సే రెస్పెక్టెడ్ మేడం ఆర్ మై డియర్ ఫ్రెండ్స్ అలా ఏదైనా చెప్తే వాళ్ళు మీ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. రైట్? అండ్ దెన్ బిల్డ్ అ ట్రస్ట్. మీరు చెప్పగలరు అని ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఆహ్, సో ఏంటంటే ట్రస్ట్ క్రియేట్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. మీరు చెప్పగలరు. మీది సబ్జెక్ట్ ఉందని. అది ఎప్పుడవుతది? వెన్ యూ స్టార్ట్ డెలివరింగ్. ఓకే. వెన్ యూ స్టార్ట్ డెలివరింగ్ స్టార్ట్ విత్ అ ఇంట్రొడక్షన్. ఓకే. మీరు ఏ టాపిక్ చెప్పాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్తే, ఇంట్రొడ్యూస్ చేస్తే దెన్ దే విల్ ఫీల్ కంఫర్టబుల్. ఓకే. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళని కంఫర్టబుల్ గా ఫీల్ చేయించండి. దెన్ దే విల్ లిజన్ టు యూ. ఓకేనా? ఓకే. దెన్. సో ఇక్కడి వరకు అర్థమైంది కదా? సో when you are delivering a formal presentation or leading a group discussion or communicating your message with anyone, be confident. Okay, confident ga undali and connect with your audience and inspire them by building trust and credibility. ఇక్కడ వరకు అర్థమైంది కదా? Now, okay, you know it takes 1 hour of presentation for each minute of an effective presentation. Means మీరు ఒక 1 అవరే మాట్లాడొచ్చు. బట్ దాని వెనకాల ఎంత ప్రాక్టీస్ ఉన్నదనేది ఇంపార్టెంట్. ఓకేనా? ప్రెజెంటేషన్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ షోయింగ్ అండ్ ఎక్స్‌ప్లెయినింగ్ ద కంటెంట్ ఆఫ్ ద టాపిక్ టు యాన్ ఆడియన్స్ ఆర్ లెర్నర్స్. ఓకే. సో మీ దగ్గర ఉన్న లెర్నర్స్ గాని, ఆడియన్స్ గాని ఆ ప్రెజెంటేషన్ అనేది ఏంటంటే ఒక ప్రాక్టీస్ ఆఫ్ షోయింగ్. ఓకే. మీ దగ్గర ఏదైతే థాట్ ఉందో దాన్ని షో చేయడానికి, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీ కంటెంట్ అయిన టాపిక్ ఉంది కదా! అది మీ ఆడియన్స్ వరకు చేర్చడానికి ఏదైతే ప్రాక్టీస్ ఉందో దాన్నే ప్రెజెంటేషన్ అంటారు. మీకిప్పుడు సో, ప్రెజెంటేషన్ అనేది క్లియర్‌గా అర్థమై ఉంటది. వెయిట్ ఎ మినిట్ నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో దట్ ఇట్ విల్ బి మోర్ క్లియర్ టు యూ. ఓకేనా? ఆహ్, ఓకే మ్యామ్. వి అండర్‌స్టూడ్. వెరీ గుడ్. వెరీ గుడ్ టు నో దట్. Okay. See, what is presentation? Presentation is the practice of showing and explaining the content of a topic to an audience or learner. Presentation, presentation is also the means of communicating which can be adapted to various speaking situations such as talking to a group, addressing a meeting, or briefing a team. So actually, నేను డెఫినేషన్ అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్పేశాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ స్క్రీన్ షాట్ యూ కెన్ టేక్ దిస్. సో ప్రెజెంటేషన్ ఏదైనా ఏంటంటే మనకున్న థాట్స్ అండ్ మనకున్న ఐడియాస్ ని ప్రెజెంట్ చేయడమే. ఓకేనా? అది ఎంత ఎఫెక్టివ్ గా మీరు ప్రెజెంట్ చేస్తే దాన్ని ఆ స్కిల్స్ ని అంత ఎఫెక్టివ్ గా అది స్టూడెంట్స్ కి వెళ్తది. లేదంటే లెర్నర్స్ గాని, ఆడియన్స్ గాని ఎప్పుడు వెళ్తది? ద వే యూ టెల్ దెమ్. ఓకే దెన్. వెన్ డు వి యూజ్ ప్రెజెంటేషన్ స్కిల్స్? ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ జనరల్ గా దేనికి వాడతాం? సో యాస్ యూ కెన్ సీ దే ఆర్ సెమినార్ లో వాడొచ్చు, వర్క్ షాప్స్, కాలేజ్ ఫంక్షన్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఎక్సెట్రా. ఎక్కడైనా ఓకే. ఎనీవేర్ ఇఫ్ యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ presentation, it may be in the form of PPT, or it can be in the form of papers, or it can be in the form of charts. Anyway, మీకున్న ఐడియాని ఎలాగైనా ప్రెజెంట్ చేయండి. అదొక సెమినార్ లో నవ్వచ్చు, వర్క్ షాప్, కాలేజ్ ఫంక్షన్స్, ఇంటర్వ్యూస్ ఎక్కడైనా ఎలాగైనా మీకున్న థాట్స్ ని ప్రెజెంట్ చేస్తే దాన్ని ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటారు. ఓకేనా? Now, what is the importance of good presentation? Take a screenshot of this. ఓకే. నౌ వాట్ ఈస్ ఇంపార్టెన్స్? అసలు ఇంపార్టెన్స్ ఏంటి? ప్రెజెంటేషన్ ఇస్తే మనకేమొస్తది? ఓకే.
ఫస్ట్ థింగ్ ఏమవుతది, మీకున్న ఐడియా ఎక్స్చేంజ్ అవుతది. ఓకే, మీకున్న ఐడియా మీరు వేరే వాళ్ళకి చెప్పగలుస్తున్నారు. ఓకే, ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ క్రౌడ్. ఒక క్రౌడ్ ముందు మీరు మాట్లాడుతున్నారు అంటే మీ కాన్ఫిడెన్స్ ఏమవుతది, ఇట్ గోస్ అప్, రైట్? ఓకే, మీరు ప్రెజెంటేషన్ స్కిల్స్ నేర్చుకుంటే మీ జాబ్ ఇంటర్వ్యూస్ లో మీకు యూజ్ అవుతది. ఓకే, ఇట్ హెల్ప్స్ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ జాబ్ ఇంటర్వ్యూస్. ఓకే, టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. ఓకే, వెన్ యూ గివ్ ప్రెజెంటేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్, రైట్? ఇంగ్లీష్ లోనే ఉంటది కాబట్టి చాలా వరకు మీకు ఏమవుతుందంటే ఇట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్. ఓకేనా? డెవలప్ యువర్ స్కిల్స్ ఇన్ పవర్ పాయింట్. ఓకే, ప్రెజెంటేషన్ జనరల్ గా ఏంటంటే మనం పవర్ పాయింట్ రూపంలోనే ఇస్తాం కాబట్టి it will help to develop your skills in PowerPoint. ఓకే, మళ్ళీ స్పీచ్ లేదా రిపోర్ట్ రాయడానికి మీకు ఎగ్జామ్ లో ఉంటది, రైట్? రైటింగ్స్ లో స్పీచ్ ఆర్ రిపోర్ట్స్ ఉంటాయి. మీకు 10th లో ఉండొచ్చు అండ్ ఇట్ విల్ బి ఇన్ యువర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఐ థింక్, రైటింగ్ అ స్పీచ్ ఆర్ ఏ రిపోర్ట్. ఓకే, ఈ ప్రెజెంటేషన్ మీరు చెప్పడం మీరు నేర్చుకోవడం వల్ల అది కూడా యూజ్ అవుతుంది. బోర్డ్ మీటింగ్స్ ఉంటాయి, యునో అట్ ద టైమ్ ఆఫ్ యువర్ అట్ కార్పొరేట్ లెవెల్స్. మీకు ఏంటంటే జాబ్ టైంలోని బోర్డ్ మీటింగ్స్ అని ఉంటాయి. అలాంటప్పుడు జనరల్ గా మనకి ఏదైనా ప్రాజెక్ట్ గానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, కార్పొరేట్ లెవెల్లో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. యూ షుడ్ నో ప్రెజెంటేషన్, గుడ్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలో మీకు తెలిస్తే ఇట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. మీ కాలేజెస్ లో ఆఫ్ కోర్స్, ఓకే, మీ మీ కాలేజెస్ లో కూడా మీరు కాలేజ్ ఫంక్షన్స్ లోని ఆటల్లోని ప్రెజెంట్ చేస్తుంటారు కదా, దాన్ని కూడా ప్రెజెంటేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ అంటారు. సో అక్కడ కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఐ హ్యావ్ 5 స్టెప్స్. ఓకే, మీరు ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అనే దానికి, మీరు ప్రెజెంటేషన్ ఎలా తయారు చేయాలి అనే దానికి 5 స్టెప్స్ ఉన్నాయి. సో వి విల్ డిస్కస్ దట్. ఓకే, సో మెనీ డౌట్స్. ఓకే, సో ఎనీవన్ వాంట్ టు స్పీక్ ఆర్ వాట్? హ్యాండ్స్ రేజ్ అయ్యి ఉన్నాయి. ఓకే, లెట్స్ గివ్ అ ఛాన్స్ అండ్ సీ. రెడ్మీ నోట్ 6 ప్రో అన్మ్యూట్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. సంతోష్, ఐ మీన్ students, if you have doubt then only raise your hands or else lower down your hands. Yes, Suresh, you want to talk? Suresh? Don't raise your hands unnecessarily. Okay, unmute చేశాను అందరికి. Those చెప్పాము. రాజేష్, okay students, so 5 ways to make an effective presentation. మీ presentation ని better గా ఎలా చేసుకోవాలనే దానికి 5 ways ఉన్నాయి. If you want to, if you have any questions till now, you can post in the chat box or else I will go with the 5 points. Okay na? మీకు ఏదైనా ఇక్కడ వరకు డౌట్ ఉంది, మాక్సిమం డౌట్ ఉండదు, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. లీవింగ్ ప్రెజెంట్ గురించి చెప్పండి. లీవింగ్ ప్రెజెంటా? వాట్ ఇస్? ఓకే, yesterday's topic you're asking. Kavyanjali. No doubts. Okay. కావ్యాంజలి, లీవ్ ఇన్ ప్రెజెంట్ అంటే మీరు ప్రెజెంట్ లోని ఎప్పుడైనా, ఓకే, మీరు ఎక్కడున్నా ఆ మూమెంట్ లోని ఏం జరుగుతుందో దాని గురించే మీరు ఆలోచించాలి ఎక్కువ. ఓకే, అంతేగాని
మిగిలిన వాటి గురించి ఆలోచించొద్దు. ఇఫ్ యూ ఆర్ లీవ్ ఇన్ ప్రెజెంట్ మీన్స్ యూ హావ్ టు టాక్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ. ఓకే. ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారో దాని మీద కాన్సంట్రేషన్ పెట్టండి. 100% కాన్సంట్రేషన్ ఎప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దాని మీదే ఉండాలి. ఓకే. సి యెస్టర్‌డేస్ క్లాస్‌కి ఈరోజు క్లాస్‌కి లింక్ అప్ చేయొద్దు. టుడే వి ఆర్ గోయింగ్ టు వి ఆర్ okay, today we are learning about this presentation. Okay, what is this? So many messages. Emotions which are controlled by humans by external reactions in according to a situation is emotions. Students, okay. సో నేను 5 వేస్ మీ ప్రెజెంటేషన్ ని ఎలా ఎఫెక్టివ్ గా చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఐఎమ్ షేరింగ్ దట్, ప్లీజ్ హ్యావ్ అ లుక్. ఓకే. Okay, how to make an effective presentation. So we have learned till now importance of good presentation, as when presentation, when do we use presentation, and what is presentation అనేది మనము ఇప్పటి వరకు చూసాం. Okay, right? So now, how to make an effective presentation? Effective ga, okay? How we can make an effective presentation? There are few steps. కొన్ని steps ఉన్నాయి. You have to follow that. The first step is the step of a great presentation is pre-planning. Okay, very important point is pre-planning. మనకి ఏ విషయానికైనా pre-planning ఉంటే definitely we will get succeeded. ప్రీ ప్లానింగ్ అంటే ఇప్పుడు ప్రెజెంటేషన్ లో ప్రీ ప్లానింగ్ ఏముండొచ్చు? అక్వైరింగ్ ద రూమ్, ఇన్ఫార్మింగ్ పార్టిసిపెంట్స్ ఎక్సెట్రా. సో ప్రీ ప్లానింగ్ అనేది ఏంటుంటది? ఓకే. సో వాట్ ఈస్ ప్రీ ప్లానింగ్? ప్రీ ప్లానింగ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేయాలనుకుంటే ప్రెజెంట్ చేసే ముందు ఏంటంటే ఇన్ఫార్మ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఎవరికైతే మీరు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారో ఆడియన్స్ కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ ప్రెజెంటేషన్. ఓకే. ఆ ప్రెజెంటేషన్ ఎక్కడ, ఎలా ఇస్తున్నారు అనేది ఇన్ఫార్మ్ చేస్తే అందరూ అక్కడ గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అవుతున్నారు కాబట్టి యూ షుడ్ సీ మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చే థాట్స్ పూర్తిగా ఇవ్వడానికి మీకు ఏమేమి అవసరం. ఓకే. యూ హ్యావ్ టు గ్యాదర్ ఎవ్రీథింగ్. లైక్ ఒక రూమ్ అవసరం. ఆ రూమ్ లో అందరినీ కూర్చోపెట్టాలనుకుంటున్నారు, టీక్ అ రూమ్. ఓకే. ఎవరెవరిని పిలాలనుకుంటున్నారు వాళ్ళని పిలండి. అండ్ మీరు ఏంటి ప్రాజెక్టర్ మీద ఇవ్వాలనుకుంటే ప్రాజెక్టర్ రెడీగా ఉండాలి, రైట్? ఏది లేకపోయినా ఏంటవుతదంటే ఇన్‌కంప్లీట్ గా మీరు టెన్షన్ పడతారు. టెన్షన్ పడితే ఏమవుతది? యూ కెనాట్ డెలివర్ ద స్పీచ్, రైట్? సో మీరు ఎక్కడైనా మీ వ్యూస్ ఇవ్వాలనుకుంటే అక్కడ మిగిలినవన్నీ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ప్రీ ప్లానింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. టాపిక్ గురించి వి ఆల్ హ్యావ్ ప్రీ ప్లానింగ్. ఎప్పుడు మనకి ఏంటంటే మనం ఏదైతే మాట్లాడాలనుకుంటాం దాని గురించి ప్రీ ప్లానింగ్ చేసుకుంటాం. ఇట్ రన్స్ ఇన్ అవర్ మైండ్, రైట్? మన మైండ్ లోనే రన్ అవుతది కాబట్టి వి విల్ ప్లాన్ ఫర్ దట్. బట్ వి డోంట్ ప్లాన్ అబౌట్ ద సర్కమ్స్టాన్సెస్. ఓకే. ముందు నుంచి మనం ఏంటంటే ఓన్లీ ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో దాని గురించి ఆలోచిస్తాం గానీ ఎక్కడ చెప్తాం, ఎలా చెప్తాం అన్నది ఆలోచించం. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ప్రీ ప్లాన్. ఓకే. సో ఫస్ట్ థింగ్ టు మేక్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఏమి హర్డల్స్ ఉండకూడదు. హర్డల్స్ ఉండకూడదు అంటే ఏంటంటే మనకేమి అడ్డంకులు ఉండకూడదు. సో ఫర్ దట్ ప్రీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ the second step is before pre-planning the presentation, ask yourself the following. Okay, కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగాలి. వాట్ ఆర్ దే? ఓకే, వెయిట్, స్క్రీన్ షేర్ చేస్తాను సో దట్ యూ కెన్ సీ. Okay, this the second step is before pre-planning the presentation, ask yourself the following. ఈ క్వశ్చన్స్ అనేది మీకు మీరు వేసుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ప్రెజెంటేషన్? అసలు ఈ ప్రెజెంటేషన్ నేను ఎందుకు ఇస్తున్నాను? వాట్ ఈస్ ద పర్పస్? యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ థింగ్. ఆ పర్పస్ తెలియకుండా ప్రెజెంటేషన్ ఇవ్వద్దు. హూ విల్ బి అటెండింగ్? ఎవరెవరు వస్తుంటారు? అటెండింగ్ మీన్స్ హూ ఆర్ గోయింగ్ టు కమ్. ఎందుకు ఇది మనకి ఎవరొస్తే ఏంటి అని కాదు, ఎవరు వస్తున్నారు. సో
వస్తున్న వాళ్ళ బట్టి ఓకే. ఇప్పుడు పిల్లలైతే మనం ఒకలా చెప్తాము. చిన్న బేబీస్ అయితే అదే కొంచెం టీనేజర్స్ అయితే ఒకలా క్లాస్ ఉంటది. అదే పెద్దవాళ్ళకైతే ఇంకోలా ఉంటది. రైట్? సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ గ్రూప్ ఆర్ ద మెంటాలిటీ ఆర్ ద ఎన్విరాన్మెంట్ ఎనీథింగ్. సో, దాన్ని బట్టి హూ విల్ బి అటెండింగ్ అనేది ఒకసారి ఆలోచించాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ లాంగ్వేజ్ దోస్ హూ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ దే మే బి అటెండింగ్. ఓకే. సో, వాళ్ళ కోసం ఏం చేయాలి? సో, ఇలాంటి ప్రీ ప్లానింగ్‌లన్నీ ఈ క్వెషన్స్ ముందేసుకుంటే మనకి ప్రీ ప్లానింగ్ ఆటోమేటిక్‌గా జరుగుతది. వాట్ డస్ ద ఆడియన్స్ ఆల్రెడీ నో అబౌట్ ద సబ్జెక్ట్? యెస్, థిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరేమో ఆల్రెడీ ఆడియన్స్‌కి తెలిసిన సబ్జెక్టే చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బికాస్ దే నో దట్. ఓకే. సో, అసలు వాళ్ళకి ఎంత వరకు నాలెడ్జ్ ఉంది ఈ సబ్జెక్ట్ గురించని మీరొకసారి ఆలోచించాలి. వాట్ ఈస్ ద ఆడియన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ మీ? మీ పట్ల వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ ఫ్రెండ్, దే విల్ బి వెరీ ఫ్రెండ్లీ అలా అన్నమాట. ఆడియన్స్ యాటిట్యూడ్ ఏంటి మీ వైపు? సో, ఈ క్వెషన్స్ అనేది ఖచ్చితంగా మీరు అడగాలి. ఓకేనా? హౌ టు మేక్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్‌లో ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ a great presentation is pre-planning, else acquiring the room, informing participants, etc. The second step is before preparing the presentation, ask yourself the following questions. In questions as per what is the purpose of the presentation? Who will be attending? అసలు ఎవరు వస్తున్నారు ఈ presentation కి? What does the audience already know about the subject? ఈ సబ్జెక్ట్ గురించి అసలు ఆడియన్స్ కి ఏం తెలుసు? వాట్ ఈస్ ద ఆడియన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ మీ? సో, ఇలాంటి క్వెషన్స్ అడగడం వల్ల ఏమవుతదంటే, యూ కెన్ ప్లాన్ మోర్. ఓకే. ప్రీ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్‌గా జరుగుతది. మీకు ఈ టాపిక్స్ గురించి గాని మీరు ఆలోచించి ఉంటే. సో, టిల్ నౌ ఓకే. ఇక్కడి వరకు అందరికి అర్థమైంది కదా? యెస్ మేడమ్. యెస్ మేడమ్. ఓకే. ఐ అండర్‌స్టాండ్. వెరీ గుడ్. ఓకే. టిల్ నౌ ఇట్స్ క్లియర్. సో, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ క్వెషన్స్ మనకి ఖచ్చితంగా ఆడియన్స్ మైండ్‌లో ఏమున్నది అన్నది మీరు తెలుసుకోగలగాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రెజెంటేషన్ గురించి నేర్చుకుంటున్నారు ఇంటర్ స్టూడెంట్స్. యాస్ ఎ ఇంటర్మీడియేట్ వాట్ యూ హావ్ ద నాలెడ్జ్ ఐ షుడ్ జడ్జ్ ఫస్ట్. ఓకే. ఆ జడ్జ్‌మెంట్ నేను చేశాకే నేను ఈ కన్క్లూజన్‌కొచ్చి మీకు ఈ టాపిక్స్ చెప్పాలి. ఇవి చేయాలి, అది చేయాలి అనేది ఆలోచిస్తాను. సో, అలాగే మీరు కూడా ఎప్పుడైనా ప్రెజెంటేషన్ చేసే ముందు అవతలోళ్ళ మైండ్‌లో ఏముంది? వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అండ్ వాట్ యూ వాంట్ టు కన్వే అది ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఓకే. సో, థర్డ్ స్టెప్ ఏంటంటే ప్రిపేర్ ద ప్రెజెంటేషన్. అ గుడ్ ప్రెజెంటేషన్ స్టార్ట్స్ విత్ ఇంట్రొడక్షన్. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఏంటంటే ప్రెజెంటేషన్ చేసేటప్పుడు అది ఇంట్రొడక్షన్‌తో స్టార్ట్ అవ్వాలి. ఓకే. ఒక ఐస్ బ్రేకర్ అంటే ఐస్ బ్రేకర్ అంటే ఏంటి? ఇంట్రెస్టింగ్‌గా ఏదైనా వాళ్ళకి ముందు చెప్పాలి. మేబీ ఇట్ మే బి ఎ స్టోరీ ఆర్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, లాజికల్ బిగినింగ్ అవ్వచ్చు. సో, అలా ఏదో ఒకటి బిగినింగ్‌లోనే ఏంటంటే ఏదో చిన్నది పెట్టండి ఇంట్రెస్టింగ్‌గా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడానికి. సో, ఓకే. అలాగా మీరు కొన్ని లాజిక్స్ స్టార్టింగ్‌లోని, మిడిల్‌లోని, ఎండ్‌లోని పెట్టారనుకోండి. దే విల్ డెఫినైట్‌లీ గెట్ అట్రాక్టెడ్. ఓకే. సో, థర్డ్ స్టెప్ ఏంటి? వి షుడ్ స్టార్ట్ విత్ అన్ ఇంట్రొడక్షన్ అండ్ ఇట్ మే ఇంక్లూడ్ అన్ ఐస్ బ్రేకర్ such as stories, interesting statements or facts. Okay. It should have a logical beginning. Of logical beginning ఖచ్చితంగా ఉండాలి. సో, వెయిట్ ఎ మినిట్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. సో, ఇక్కడి వరకు అందరికి అర్థమైంది కదా! 2 స్టెప్స్ మీకు అర్థమయ్యాయి కదా! ఫస్ట్ థింగ్ ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ థింగ్? ఎనీవన్? ప్రెజెంటేషన్‌లో అందరికన్నా ఇంపార్టెంట్ ఏం కావాలి? ఫస్ట్ థింగ్. చాట్‌లో పెట్టండమ్మా. ఎందుకు పెట్టట్లేదు ఏమి? అన్నెసెసరీ మెసేజెస్ పెడుతున్నారు. అవసరమైనవి పెట్టట్లేదు. సో, ఫస్ట్ థింగ్ ఈస్ ప్రీ ప్లానింగ్. ఓకే. యాస్ ఐ సెడ్ ప్రీ ప్లానింగ్ ఉండాలి. దాని తర్వాత ఏంటంటే మనకి ప్రీ ప్లానింగ్ రావాలి అంటే కొన్ని క్వెషన్స్ మననే అడగాలి. అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రెజెంటేషన్? హూ ఆర్ ద ఆడియన్స్? వాట్ దే నో అబౌట్ దట్? ఓకే. సో, నెక్స్ట్ థింగ్ ఈస్ థర్డ్ పాయింట్ ఏంటి? స్టార్ట్ విత్ అన్ ఇంట్రొడక్షన్. సో, వెయిట్ ఐ విల్ షో యూ ద స్క్రీన్ ఫర్ దిస్ ఆల్సో.
స్టూడెంట్స్ ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు, బికాస్ ఇది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మనం ఏదైతే చదువుతున్నామో అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ learning this. Okay. Third step is to prepare the presentation. A good presentation starts out with introductions and may include an icebreaker. Icebreaker అంటే ఏంటంటే ఏదైనా చిన్న ఇంట్రొడక్షన్ లోని స్టార్టింగ్ ఏదైనా ఫ్యాక్ట్ చెప్పడము, స్టోరీ చెప్పడం, అంటే అందరిని అట్రాక్ట్ చేయడం. అందరు ఐస్ బ్రేకర్స్ అంటే అందరు కాన్సన్ట్రేషన్ మీ మీదకి తెచ్చుకోవడానికి ఏదో ఒకటి చేసేదాన్ని ఐస్ బ్రేకర్ అంటారు. అవి అలాంటివి సచ్ as the స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇట్ షుడ్ హ్యావ్ అ లాజికల్ బిగినింగ్ ఉండాలి, ఒక లాజికల్ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. సో ఈ 3 పాయింట్స్, ఓకే, హౌ టు మేక్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ థింగ్ ఈస్ ప్రీ ప్లానింగ్. సెకండ్ థింగ్ ఈస్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. And the third step is to prepare a presentation which starts with the introduction. Fourthly, okay, fourthly చూడండి, there are several options for structuring the presentation. ఒక ప్రెజెంటేషన్ ని స్ట్రక్చర్ ఎలాగా చేయాలి? స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ అసలు ప్రెజెంటేషన్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఉండాలి, మిడిల్ లో ఏం పెట్టాలి, స్టార్టింగ్ లో ఏం పెట్టాలి, అండ్ దేంతో చేయాలి అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఓకే, సో ఏంటి టైమ్ లైన్ అరేంజ్డ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో అరేంజ్ అయ్యి ఉండాలి. లేదంటే చూడండి టైమ్ లైన్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ గా మీకు ఏమైనా టైం బాండ్ ఉంది, ఒక 5 minutes లోనే మీరు కంప్లీట్ చేసేయాలి ప్రెజెంటేషన్ అన్నప్పుడు ఏం చేయాలంటే వెంటనే సీక్వెన్షియల్ ఆర్డర్ లోని మీరు అరేంజ్ చేయాలి. ఆ పీపీటీ మీరు ఏదైతే ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే మ్యాటర్ ఆర్ థాట్స్ మీ దగ్గర ఉన్నాయో టైమ్ లైన్ లోనే సమ్ టైమ్ లైన్ ఉంది, ఈ టైమ్ లైన్ లో మీరు కంప్లీట్ చేయాలి అనాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు మేక్ అ సీక్వెన్షియల్ ఆర్డర్. ఓకే, ఒక ఆర్డర్ అనేది మీరు తయారు చేసుకున్నారు అనుకోండి, అరేంజ్ చేశారు అనుకోండి, ఆర్డర్ గా మీరు టైం లైన్ లో కంప్లీట్ చేయొచ్చు. క్లైమాక్స్ లోని ఇంపార్టెంట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటి, ద మెయిన్ పాయింట్స్ ఆర్ డెలివర్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇంపార్టెన్స్. ఓకే, క్లైమాక్స్ లో చాలా పెద్ద ఇంపార్టెంట్ గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి, స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెంగా ఇంపార్టెన్స్ గా టాపిక్ చెప్పాలి. అంటే ఇంక్రీజింగ్ ఇంపార్టెన్స్ అంటే ఆ టాపిక్ ఉన్న ఇంపార్టెన్స్ లాస్ట్ లో మీరు ఎక్కువ చెప్పాలనుకుంటున్నప్పుడు స్టార్టింగ్ దాని గురించి కొంచెమే చెప్పండి, నెక్స్ట్ ఇంకొంచెం ఇంకొంచెం అలాగా లాస్ట్ కి వచ్చేసరికి ఇంపార్టెన్స్ అనేది దాన్ని పెంచుకోవాలి క్లైమాక్స్ లో వెయిటేజ్ ఉన్నప్పుడు. ఓకే, సో టైమ్ లైన్ బాండ్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, క్లైమాక్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నప్పుడు ఎలా చేయాలి, నెక్స్ట్ థింగ్ ఇస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లమ్ కానీ సొల్యూషన్ కానీ మీరు ప్రెజెంట్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్ ఈస్ ప్రెజెంటెడ్, ఆ సొల్యూషన్ ఈస్ సజెస్టెడ్ అండ్ బెనిఫిట్స్ ఆర్ దెన్ గివెన్. అంటే ఏంటంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ప్రెజెంట్ చేయాలి, దానికి ఒక సొల్యూషన్ అనేది మీరు సజెస్ట్ చేయాలి. ఓకే, ఆ సజెస్ట్ చేసినాక దాని నుంచి మీరు ఏం బెనిఫిట్ పొందుతారో చూసుకోవాలి. సో ప్రాబ్లమ్ ఆర్ సొల్యూషన్ గాని ఇస్తే మీరు ఈ టైప్ లో ద అది సాల్వ్ చేసుకోవాలి, ప్రెజెంట్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ టు కాంప్లెక్స్, చిన్న టాపిక్ ఎప్పుడైనా మీరు ఏదైనా చూడండి, పిల్లలకి కానీ ఎవరికైనా స్టార్టింగ్ కొంచెం చిన్నగా నేర్పిస్తాం. ఓకే, పెద్ద అవుతున్న కొద్ది ఆ వర్క్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక నర్సరీ స్టూడెంట్ కి క్లాస్ చెప్పాలనుకోండి, ఏం చెప్తారు, ఒక చిన్న చిన్న పోయమ్స్, జానీ జానీ ఎస్ పాప, ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ చెప్తారు. అదే మీరేమో ఒక 10th క్లాస్ అబ్బాయికి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారు, ఏదైనా నేర్పాలి అనుకుంటున్నారు, అప్పుడు జానీ జానీ చెప్పగలరా? చెప్పలేము, రైట్? సో ఏంటంటే ఎప్పుడైనా సింపుల్ నుంచి కాంప్లెక్స్, చిన్న నుంచి పెద్ద, ఓకే, అలాగనేది మన ఆర్డర్ అనేది మనమేమో చేసుకోవాలి. సింపుల్ అంటే సింపుల్ గా ఉన్న దాని నుంచి కాంప్లికేటెడ్, కాంప్లెక్స్ అంటే ఏంటంటే కష్టంగా ఉండేది, దానికి ప్లాన్ చేసుకోవాలి. ఐడియాస్ ఆర్ లిస్టెడ్ ఫ్రమ్ ద సింప్లెస్ట్ టు మోస్ట్ కాంప్లెక్స్. ఓకే, కెన్ ఆల్సో బి డన్ ఇన్ అ రివర్స్ ఆర్డర్. మీరు కొన్ని టాపిక్స్ లో కాంప్లెక్స్ నుంచి కూడా సింపుల్ కి తెచ్చుకోవచ్చు. అండ్ ఫిఫ్త్లీ, ఆఫ్టర్ ద బాడీ కమ్స్ ద క్లోజింగ్. ఓకే, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో బాడీ ఆఫ్ ద ప్రెజెంటేషన్, ఆ బాడీ ఆఫ్ ద ప్రెజెంటేషన్ అయినాక ఏం చేస్తాము, క్లోజింగ్ వస్తుంది. ఓకే, క్లోజింగ్ అంటే వాట్ ఈస్ క్లోజింగ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్? క్లోజింగ్ అంటే ఏంటంటే
మనము సమ్మరప్ చేసుకోవాలి ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాని గురించి ఒకసారి రివైజ్ చేసుకోవాలి, అప్పుడు క్లోజ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ వేర్ యూ ఆస్క్ ఫర్ క్వశ్చన్స్ అండ్ ప్రొవైడింగ్ అ వ్రాప్ అప్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన ఆన్లైన్ క్లాసెస్ లో కూడా కొంచెం క్లాస్ అయ్యాక మీకు క్వశ్చన్స్ అడగడానికి టైం ఇస్తారు, రైట్? సో అదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీరు ప్రెజెంట్ చేసేటప్పుడు మీరు అవతల ఎంత వరకు అర్థమైంది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనమాట. క్వశ్చన్స్ అడగడం అంటే ప్రొవైడ్ అ వ్రాప్ అప్. ఓకేనా? సో ఇస్ ఇట్ క్లియర్ టిల్ నౌ? 5 పాయింట్స్ క్లియర్ గా ఉన్నాయా? స్టూడెంట్స్ ఎవరికైనా ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? 100% okay, madam. No doubt. Very good. So students, time is up, I think. Okay. నిన్న చాలా మంది ఏంటంటే 11 వరకే ఉంచండి అంటున్నారు. దానివల్ల 11 వరకే క్లాస్ అనేది పెడుతున్నాము. సో ఈ రోజు మనం ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే ఏంటి నేర్చుకున్నాము, వాట్ ఈస్ ప్రెజెంటేషన్ అనేది నేర్చుకున్నాము. And we have also learned the importance of presentation and 5 steps how to make an effective presentation, right? Okay, na? So is it clear, Nedija ma'am? Ma'am, madam, I have net issues, so she has left, ma'am, I think. Lokesh sir? Ma'am, sir. Yes, ma'am. Sir, need I wind up or shall I continue? No, you can continue for 11:30, ma'am. Okay, thank you, sir. Okay, thank you for that. So students 11:30 వరకు కంటిన్యూ చేద్దాము, ఇంకా 15 minutes ఉంది. సో ఓకే, సో ఇప్పుడు మనకి ప్రెజెంటేషన్ ఎలా ఎఫెక్టివ్ గా చేయాలి అనేది నేర్చుకున్నాం, రైట్? అండ్ వాట్ ఈస్ ప్రెజెంటేషన్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎక్కడి వరకు అర్థమైంది? ఓకే, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ స్టూడెంట్స్. ఓకే, మీరు ఎప్పుడు మేము ఏది అడిగినా యూఆర్ జస్ట్ టెక్స్టింగ్ అండ్ లైక్ దట్. సో ప్రెజెంటేషన్ గురించి మీకేం అర్థమైంది, మీరు ఏం అనుకునేవారు, అండ్ హౌ యూ నో నౌ. ఓకే, దాని గురించి ఎవరైనా మాట్లాడండి. Raise your hands. Ma'am, 1 minute, ma'am. I have identified some names. We will talk to them. Sure, sir. You can. Realme 5i. Can you please unmute and talk? So, which topic ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకున్నారో ఒకసారి మాట్లాడతారా? Realme 5i. మీరు అప్పటి నుంచి మెసేజ్ చేస్తున్నారు కదా, సో చాలా బాగా క్లాస్ వింటున్నారు మీరు. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. What is that? Some people wait a minute, నేను చెప్తాను. Vanilla, raise your hand. ఓకే, గుడ్ ప్రిఫరెన్స్ ఏదో పెట్టారు మేడం, స్క్రీన్ షాట్ తీసుకుంటాను అని అడిగారు. వాట్ ఈస్ దట్? ఓకే, ఈ 5 పాయింట్స్ ఏవైతే చెప్పాను, మేకింగ్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. ఓకే, టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఓకే, హౌ టు మేక్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్, దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్ and this is the fourth, and last one is the fifth. So తీసుకోండి స్క్రీన్ షాట్. ఓకేనా? ఓకే, దెన్ డీలింగ్ విత్ క్వశ్చన్స్. మీకు చూడండి, మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్వశ్చన్స్ అవి అడుగుతారు
అని మీకు ముందే అనిపిస్తే ఆ క్వశ్చన్స్ అన్ని మీరు ఏంటంటే మీ ప్రెజెంటేషన్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎలాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి ప్రెజెంటేషన్ అప్పుడు? సో వీ హ్యావ్ టు బీ అలర్ట్. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు దానికి ఎలాంటి ఆన్సర్స్ చెప్పాలనేది ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. క్వశ్చనరీస్ అంటే ఏంటి? వై, వేర్, వెన్, హౌ, వాట్ అండ్ ఓకే, ఇలాంటి టైప్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడగొచ్చు కాబట్టి మనం ఏదైతే టాపిక్ చదువుతున్నామో, ఏదైతే టాపిక్ గురించి ఆలోచిస్తున్నామో, ప్రెజెంట్ చేయాలి అనుకుంటున్నామో ఆ లోని ఈ టాపిక్, ఈ క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ చేయండి. డిసైడింగ్ ద ప్రెజెంటేషన్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఎలాంటి ప్రెజెంటేషన్ మెథడ్ మీరు ఫాలో అవ్వాలి, రైట్? మీరు ప్రెజెంటేషన్ ఇద్దామని ఫిక్స్ అయిపోయారు అండ్ యూ హ్యావ్ ప్రీ ప్లాన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్, బట్ ఎలా మెథడ్ ఏదైతే ఉండాలో ఎలా తెలుసుకోవాలి? దట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో దానికోసమే ఇవి చూడండి. ఫ్యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు గివ్ అ ప్రెజెంటేషన్ వితౌట్ నోట్స్. కొందరు నోట్స్ వాడకుండా డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ అనేది ఇచ్చేస్తారు, రైట్? ఈవెన్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ స్పీకర్ విల్ యూజువల్లీ హ్యావ్ టు హ్యాండ్ at least some form of notes to jog their memory and aid their presentation. You will need to know your own abilities and deciding how best to make the presentation. సో మీరు ఇప్పుడు ఏ ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఆ మెథడ్ ఏంటి మీరు ఫాలో అవ్వాల్సిందని డిసైడ్ చేయడానికి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈస్ కెన్ యూ సెండ్ ద క్లాస్ రికార్డ్స్ ప్లీజ్ అంట. సార్ క్లాస్ రికార్డ్స్ అనేవి సెండ్ చేయడం కుదరదు. మాక్సిమం స్క్రీన్ షాట్ అనేది మేము పెడుతున్నాం కాబట్టి యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఫ్రమ్ దిస్. ఓకే, సో జనరల్ గా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఒక నోట్స్ అనేది, చాలా మంది ఏంటంటే ఒక నోట్స్ అనేది ఫాలో చేస్తుంటారు. ఫాలో చేసి ఆ నోట్స్ పట్టుకొని ప్రెజెంటేషన్ ఇస్తుంటారు. కొందరికి అది అవసరం అవ్వచ్చు, కొందరికి అవి అవసరం అవ్వకపోవచ్చు. రేణుక టు టెల్ 5 steps. 5 steps. Okay. Okay, Renuka, I will discuss the 5 steps again. Wait a minute. Meanwhile, I will tell why presentation is, which type of presentation method we should take. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినప్పటికీ కూడా ఏంటంటే we may forget few things. ఓకే, ఆ క్రౌడ్ ని చూసి. Okay, you have regular classes. I will wind up by 11:30. No issue. Okay, 11:30 వరకు వెయిట్ చేయండి. ఓకేనా? Okay, you want to tell 5 steps, Renuka? Okay, I will unmute you people. Raise your hands, Renuka. Yes. Renuka, you can talk. Sorry, Renuka, when I have unmute you, you people have to talk. Okay, time waste చేయకుండా వెంటనే మాట్లాడాలి, లేదంటే నేను క్లాస్ కంటిన్యూ చేసేస్తాను. ఓకే, సో మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా ఎక్కడో ఒక దగ్గర ఏంటంటే నోట్స్ అనేది చాలా అవసరం వస్తుంది. సో అందుకే మీరు ఎప్పుడైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక పేపర్ మీద ఇంపార్టెంట్ సైడ్ హెడ్డింగ్స్, ఓకే, సైడ్ పాయింట్స్ అనేది పెట్టుకున్నారనుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా పాయింట్ మిస్ అయిపోతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అందుకే ఎప్పుడైనా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే పాయింట్ చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్ మొత్తం రాయక్కర్లేదు. జస్ట్ ఒక చిన్న 1 word లోనో 2 words లోనో మీకు అర్థమయ్యేటట్టు ఆ పాయింట్ కానీ రాస్తే మీరు ఈజీగా మీరు అనుకున్న థాట్స్ అండ్ ఐడియాస్ ని డెలివర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఏ ప్రెజెంటేషన్ మీరు చెప్పే ముందు యూ షుడ్ డిసైడ్, ఓకే, మీ ఎబిలిటీ, మీరు ఎంతసేపు మాట్లాడగలరు, ఓకే, అండ్ ఎలా మాట్లాడితే పీపుల్ విల్ అట్రాక్ట్ యూ, అవన్నీ మీరే ఓన్ గా డిసైడ్ చేసుకోవాలి. ప్రెజెంటేషన్ మెథడ్, మీరు ఏ ప్రెజెంటేషన్ మెథడ్ ఫాలో అవుతే people will get attracted, you should know this. Okay, so
సో మనకి కొన్ని 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ప్రెజెంటేషన్ చెప్పడానికి. సో ఐఎమ్ షేరింగ్ దట్. బిఫోర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ I will clarify. Okay, Swaru, Vanilla, you have to complete this class. And okay, students, that's very. I know you people have classes, but 11:30 వరకు స్పేర్ చేయడానికి ట్రై చేయండి రేపటి నుంచి. ఓకేనా? Just take a screenshot. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, సో ఇదేంటంటే మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఇది కొంచెం గుర్తుంచుకుంటూ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలి. యూ షుడ్ రిమెంబర్ దిస్ థింగ్స్. అంటే ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనే దాని మీద జస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఫర్ దీస్ 4 steps. వాట్ ఈస్ దట్? ఫస్ట్ వన్ ఈజ్ నో యువర్ స్టఫ్. నో యువర్ స్టఫ్ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలి. ఎలాగా? రీసెర్చ్ టాపిక్ వెల్. మీ దగ్గర ఉన్న ఏదైతే టాపిక్ మాట్లాడాలనుకుంటున్నారో దాని మీద పాసిబుల్ వేలో ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి అన్ని పాసిబుల్ వేలోనే ఏంటంటే దాని మీద మనము రీసెర్చ్ చేయాలి. ఓకే, మనకి ఎవరైనా ఏదైనా అన్నా కూడా మనం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డిసైడ్ అయ్యాక నో వన్ కెన్ చేంజెస్, రైట్? సో అప్పుడు మనం డిసైడ్ అయ్యాం కాబట్టి మన దగ్గర ఏముంది, టాపిక్ గురించి మాట్లాడాలి. సో ఆ టాపిక్ గురించి ముందు ఏం చేయాలి? రీసెర్చ్ అనేది చేయాలి. రీసెర్చ్ టాపిక్ వెల్. నెక్స్ట్ థింగ్ ఈజ్ నో యువర్ ఫ్యాక్ట్స్ వెల్. ఆ ఫ్యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, మీరు ఈ టాపిక్ చెప్పాలనుకుంటున్నారు దాంట్లో ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనేది యూ షుడ్ రిమెంబర్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ బీ కాన్ఫిడెంట్. సో టు నో యువర్ స్టెప్ యూ షుడ్ బీ కాన్ఫిడెంట్, రీసెర్చ్ టాపిక్ వెల్, know your facts well, and be confident. All these 3 steps. Okay, to know your stuff. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ తెలుసుకోవాలి, మీకున్న చుట్టుపక్కల మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఏంటంటే యూ షుడ్ డూ దిస్ థింగ్. రీసెర్చ్ టాపిక్ వెల్. ఆ టాపిక్ ని బాగా రీసెర్చ్ చేయండి. నో యువర్ ఫ్యాక్ట్స్ వెల్. ఫ్యాక్ట్స్ తెలుసుకోండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. దెన్ నో ప్రాబ్లమ్ విల్ అరైజ్. ఓకే, నో యువర్ స్టెప్. సెకండ్ ఈజ్ నో యువర్ ఆడియన్స్. యూ షుడ్ నో అబౌట్ యువర్ ఆడియన్స్. Know your audience demographically. Try to be relatable, cater to your audience. సో ఏంటంటే మనము ఎవరితో మాట్లాడుతున్నామో అది ఖచ్చితంగా మనము తెలుసుకోగలగాలి. అండ్ ఎలా మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనేది సెకండరీ విషయం. ఫస్ట్ హూ ఈస్ గోయింగ్ టు లిజన్ వాట్ యుర్ సేయింగ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరికి చెప్తున్నాం అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? Try to be related in the sense, for example, మీ ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఫ్రెండ్స్ వేరే వేరే దగ్గర ఉంటారు. ఓకే, వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఐడియాస్ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ముందు ఆడియన్స్ తో రిలేట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, యూ షుడ్ బీ రిలేటెడ్ టు యువర్ ఆడియన్స్. ఎవరైతే ఆడియన్స్ మన కోసం టైం స్పెండ్ చేసి వస్తున్నారో వాళ్ళతో ఒక రిలేషన్ అనేది క్రియేట్ చేసుకోండి. రిలేషన్ ఇన్ ద సెన్స్ మీరు మాట్లాడేటప్పుడు ఎలా రిలేట్ చేసుకుంటారంటే ఐ కాంటాక్ట్, త్రూ యువర్ ఐ కాంటాక్ట్. మీ ఐ కాంటాక్ట్ ని మొత్తం ఒకేలాగా అందరి వైపు చూసి మాట్లాడితే ఏమవుతుందంటే వాళ్ళతో ఒక కనెక్షన్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ టిల్ నౌ? హోప్ నో డౌట్స్. ఓకే, సో స్టూడెంట్స్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది పెట్టుకున్నాం కదా, నవనీష్ అండ్ దేవేంద్ర, ఐ థింక్ దేవరకొండ. ఎస్, యూ పీపుల్ హ్యావ్ రెడ్ ద న్యూస్ పేపర్. సో ఏంటంటే రేపు ఒక టిప్ ని మీకు చెప్తున్నాను, ఆ టిప్ ఫాలో అవ్వండి. మీకు న్యూస్ పేపర్ రీడ్ చేయమని చెప్తున్నాము ఇన్ ద సెన్స్ యూ షుడ్ మీకు చదవడం రావాలి, దట్స్ ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ఎంతవరకు అర్థమవుతుంది, దట్స్ మెయిన్ ఇంపార్టెంట్, రైట్? సో ఏం చేస్తారంటే మేము క్లాస్కి వచ్చే ముందే ఒకసారి న్యూస్ పేపర్ తీసి ఆ హెడ్లైన్స్ అనేవి చదివి దాంట్లో ఏమున్నది అనేది మీరు అనలైజ్ చేసుకొని పేపర్ మీద 4-5 పాయింట్స్ రాసుకుంటే యూ కెన్ ప్రెజెంట్ దట్ వెల్. సో యాజ్ వీఆర్ టాకింగ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కాబట్టి ఐ వాంట్ టు సీ యూ పీపుల్ ప్రెజెంటింగ్ న్యూస్ పేపర్ ఇన్ మై క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే ఎవరైనా ఓకే హూ వాంట్ టు ప్రెజెంట్ చాట్ లో పెట్టండి. టైం ఓవర్ అయింది తెలుసమ్మా సాయి కిరణ్.
I know that. Okay, students, I'm leaving, but రేపు presentation skills continue చేసే ముందు please present a paper, okay? Anyone, Devendra లేదా Shyam Prasad, will you present tomorrow? Presentation skills చదువుతున్నాం కాబట్టి I will read newspaper. Wait a minute. I will chat. Okay, Kavyanjali. Okay, so for tomorrow, okay, Kavyanjali రేపు నువ్వు న్యూస్ పేపర్ ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఎలాగైనా ట్రై టు ప్రెజెంట్ ఇట్. ప్రెజెంటేషన్ స్కిల్స్ చదువుతున్నాం కాబట్టి ట్రై టు ప్రెజెంట్ ద పేపర్. ఆ పేపర్ ని మా అందరికి చెప్పడానికి ట్రై చేయి, ఓకేనా? ఎలా అంటే యూ షుడ్ నాట్ రీడ్, ఒక చదవడమే సరిపోదు, మాకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకొని జస్ట్ ట్రై. కావ్యాంజలి అండ్ దోస్ హు ఆర్ సేయింగ్ ఐ వాంట్ టు రీడ్ న్యూస్ పేపర్. నవనేష్, ఎస్ నవనేష్, రేపు యూ షుడ్ ప్రెజెంట్ ఇట్, ఓకేనా? ఎస్, ష్యూర్. ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒక 4-5 పాయింట్స్ ముందే న్యూస్ పేపర్ లో రాసుకొని దానికి మీకు ఏం అర్థమైందో అది ట్రై టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ట్రై టు టాక్, ఓకే? లేదా ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కలిపి అయినా ఏదో ఒకలాగా ట్రై టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ ఈస్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. We will meet tomorrow. Have a nice day. Okay, na? Okay, thank you. Nirja ma'am, over to you. Ma'am, thank you. Okay, students. One more thing, మీ క్లాస్ అర్థమవకపోతే వెంటనే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ keep it in the chat, okay na?